హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు చెన్నై అత్త కుకింగ్. చెన్నై అత్త కుకింగ్లో ఇవాళ ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ బోండా ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను పావు కిలో శనగపిండి తీసుకున్నాను. దీంట్లో పెద్ద సైజు ఉల్లిపాయలు 2 కట్ చేసి పెట్టుకొని దీంట్లో వేసుకున్నాను. ఒక గుప్పిడి కొత్తిమీర, 3/4 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ వామ్ని బాగా నలిపి వేసుకోవాలి. ఇలా నలిపి వేయడం వల్ల వామ్లో ఉండే ఫ్లేవరు బోండాలకి పట్టి మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. 2 స్పూన్లు హాట్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది వేయడం వల్ల బోండాలు చాలా గుల్లగా వస్తాయి. ఇది స్పూన్తోనే కలుపుకుంటున్నాను. హాట్ ఆయిల్ వేసిన వెంటనే చేయి పెట్టామంటే కాలుతుంది కనుక నేను స్పూన్తో కలుపుతున్నాను. ఇలా కొంచెంసేపు స్పూన్తో కలుపుకొని ఈ ఆయిల్ అంతా పిండికి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్పూన్ తీసేస్తాము. ఈ ఆనియన్లో ఉన్న వాటర్ అంతా పిండికి బాగా పడుతుంది చేత్తో కలుపుకోవడం వల్ల. ఇలా చేత్తో గట్టిగా పిసికినట్టుగా కలుపుకోవాలి. ఈ ఉప్పు వేయడం వల్ల ఆనియన్లో ఉండే వాటర్ ఇలా బయటికి వస్తుంది. కొంచెం కూడా నీళ్లు వేయకుండా ఇలా ఆనియన్ వాటర్ తోటే కలుపుకుంటున్నాను పిండి. కావాలంటే లాస్ట్లో చూసుకొని వేసుకోవచ్చు. ఇలా పిండి అంతా బాగా గట్టిగా పిసికేసుకొని కలుపుకున్నాక కొంచెంసేపు పక్కన పెట్టుకోవాలి. ఓ పావు గంట పక్కన పెట్టుకున్నామంటే ఇంకా ఆనియన్లో ఉండే వాటర్ ఏదన్నా ఉంటే కనుక బాగా ఊరి పిండి మెత్తబడుతుంది. తర్వాత మనం కావలసినంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఓ పావు గంట సేపు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పావు గంట తర్వాత ఇలా తయారైంది. చూసారా, నేను కొంచెం కూడా వాటర్ వేయకుండానే పిండి ఎంత మెత్తగా అయిపోయిందో. ఇప్పుడు కావాలంటే మీకు కొంచెం వాటర్ వేసుకోవచ్చు. నేనైతే ఎలాంటి వాటర్ వేయట్లేదు. నాకైతే బోండాలు వేసుకోవడానికి సరిపడేట్టుగానే ఉంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని దాంట్లో బోండాలు వేసుకోవడానికి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అంతా బాగా కాగాలి. ఈలోగా ఈ బోండాల పిండిలో ఒక పావు స్పూన్ వరకు వంట సోడా వేసుకుంటున్నాను. ఇది లాస్ట్లో మాత్రమే వేయాలి. ముందుగా వేసారంటే బోండాలకి ఆయిల్ పీల్చేసుకుంటుంది. అందుకని బోండాలు వేసే ముందు మాత్రమే ఈ వంట సోడా వేసుకొని కలుపుకోవాలి. పిండి చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు ఈ ఆయిల్ కూడా బాగా కాగింది. దీంట్లో ఒక్కొక్క బోండా ఒకదానికొకటి అంటుకోకుండా వేసుకోవాలి. బాండీలో ఎన్ని బోండాలు పడితే అన్ని బోండాలు వేసేసుకోవాలి. ఇవి వేసుకున్న వెంటనే కదపకూడదు, చెదిరిపోయే అవకాశం ఉంటుంది. 2 నిమిషాల తర్వాత ఒక్కొక్కటిగా ఇలా నేను చూపిస్తున్న విధంగా బోండాలని తిప్పుకోవాలి. ఇలా రెండో సైడ్ కూడా తిప్పుకొని వేయించుకోవాలి. ఈ బోండాలన్నీ మరీ లో ఫ్లేమ్లోని పెట్టుకోకూడదు, మరీ హై ఫ్లేమ్లోని పెట్టుకోకూడదు. మీడియం ఫ్లేమ్ మీదే పెట్టుకొని వేయించుకోవాలి. లేదంటే లో ఫ్లేమ్లో పెట్టామంటే ఆయిల్ ఎక్కువగా పీల్చేసుకుంటాయి. హై ఫ్లేమ్ మీద పెట్టుకుంటే త్వరగా మాడిపోతాయి. అందుకని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఈ బోండాలన్నీ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ కలర్ వచ్చినాయి అంటే సరిపోతుందండి. ఇలా మొత్తం అన్నీ ఇలా తిప్పుకుంటూ వేయించుకుంటే ఎటు సైడ్ అయినా వేగలేని పార్ట్లు ఏమైనా ఉంటే కనుక అటు సైడ్ కూడా వేగిపోతాయి. ఇప్పుడు ఈ బోండాలన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఆనియన్ బోండా రెడీ అయిపోయింది.